సో ఆన్ స్క్రీన్ అలాంటివి చేశారు కదా, ఆఫ్ స్క్రీన్ గురించి మనం మాట్లాడదాం. ఎవరు మీకు ఫేవరెట్? అంటే మామ్, డాడ్, అమ్మనా అమ్మ కొడుకు బాగా గారాబం చేశారా మిమ్మల్ని? బాగా. జనరల్గా కొంతమంది అంటుంటారు అబ్బాయిలు, మా డాడీ నాకు కింగ్. స్టేటస్లో కూడా చాలా మందికి చూస్తుంటాను, యు ఆర్ మై సంథింగ్. అమ్మ నాన్న ఇద్దరు. అంటే నాన్న మీరు తక్కువ అడిగేసరికి అమ్మ ఎందుకు అన్నానంటే, ఏదున్నా అమ్మతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా నేను నాన్నని సూటిగా 3 seconds చూడలేమండి ఇప్పటికి. మా అన్న అయినా నేనైనా భయం రెస్పెక్ట్ చూడలేను. అది మంచి విషయం అయినా కూడా ఏదైనా పాజిటివ్ షేర్ చేసుకుందామన్నా చూడలేను. అది డిసిప్లిన్ అనుకోవచ్చు, భయం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి ఏదైనా అమ్మకి షేర్ చేయడం. ఇప్పుడు నేను ఫుట్బాల్ సర్టిఫికేట్ మొన్న ఇప్పుడు రీసెంట్గా అవార్డ్స్ వచ్చాయి, అది తీసుకుని వచ్చి అమ్మకి ఇస్తే అమ్మ అక్కడికి. అందుకంటే అమ్మ ఏదైనా అమ్మ చెప్తే నాన్నకి వరకు వెళ్తుంది అనమాట. సో శ్రీకాంత్ ప్రొడక్షన్లో మనం చూస్తే చాలా మంది కపుల్స్గా అయిపోయారు. లవ్ మ్యారేజ్, లవ్ క్రషెస్. మరి చందు గారి పరిస్థితి ఏంటి? అంటే కాదు, నేను క్వశ్చన్ చెప్తుంటేనే మనకు అలాంటి ఇండస్ట్రీ ట్రాక్లు ఇండస్ట్రీలో లేరండి, అవన్నీ ఏం లేదండి. ఇండస్ట్రీలో లేరట, ఓకే. బయట కూడా లేరండి. ఎందుకు మీరు పాజులు క్వశ్చన్ మార్కులు ఎందుకు వేస్తున్నారు? అయ్యో మీరు మొహమాట పడుతున్నారేమో, అలా లాగిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరు లేరు, బయట ఎవరు లేరు. ఐఎమ్ నాట్ ఎ లవర్ బాయ్, ఐఎమ్ నాట్ ఎ ఫ్లటర్, ఓకే? ఐఎమ్ ఎ గుడ్ బాయ్. వేసుకోవాలి మీరే, ఐఎమ్ ఎ గుడ్ బాయ్. అలాంటి అంటే లవ్ ట్రాక్లు ఉన్నోళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, లవ్లు ఉన్నోళ్ళు అందరు బ్యాడ్ అన్నట్ట అండి? బ్యాడ్ వాళ్ళు అంటే డైవర్ట్ ఎందుకు అవ్వాలండి? ఇప్పుడున్న స్ట్రగుల్స్ చెప్పాను, మళ్ళీ అదొక ట్రాక్ ఒకటి ఎందుకు? మళ్ళీ వచ్చిన అమ్మాయి మళ్ళీ ఒకటి అనడం, ఈ సీరియల్ చేస్తున్నావు, ఆ సీరియల్ చేయట్లేదు, మూవీ చేయట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయలేదు, అదంతా వద్దనేసి. మరి మీకెవరు ప్రపోజ్ చేయలేదా ఇప్పటి వరకు? ఏమో అండి, తెలీదండి. మీకు ప్రపోజ్ చేస్తే మీకే కదండి డైరెక్ట్ ప్రపోజ్ చేసేది. తెలియదు అన్నందుకు మీరు ఒక పులి స్టాప్ పెట్టేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు కదండి. తెలీదు అని అంటే చేశారని నేను అనుకుంటా. పులి స్టాప్ ఎందుకు పెడతా? నేను పెట్టనుగా, నేను అంత మంచిదాన్ని కాదుగా. ఏమండి చేశారో చేయలేదో మర్చిపోయాను, కొంచెం మతి మరుపు. జనరల్గా అమ్మాయిలు చెప్పడానికి మొహమాట పడుతుంటారు, సిగ్గుపడుతుంటారు, తడబడి. అబ్బాయిలు అయితే బాగా చెప్తూ ఉంటారు. మీరేమో అసలు చేయలేదు. అమ్మాయ్యా, ఓకే, ఇప్పుడు ఓకే, హ్యాపీ. నాకు పక్కా ఇటో అటో ఉండాలి, మరి గోడ మీద కాకుండా. చేయలేదు సిగ్గుపడుతూ చేసిన ఏదైనా మర్చిపోయి చేసిన వాళ్ళు చూసుకుంటే, అమ్మ వీడు ఏదో నన్ను గుర్తుపెట్టుకున్నట్టు సిగ్గుపడుతున్నారులే అనుకుంటారులే. మళ్ళీ ఇదొకటి ఎందుకంటే మీరు అలా క్లియర్గా ఉంటారు. లేదండి, లవ్ గురించి కాదండి, ఇంకేదైనా చెప్పండి. ఇంకేదన్నా సరే, పెళ్లి గురించి అడుగుతా అయితే. కాదండి, వేరే మాట్లాడుకుందామండి, లవ్ పెళ్ళిళ్ళు కాకుండా. సరే, అంటే పర్సనల్ లైఫ్ గురించి ఏమొద్దండి. మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఫోటోలు దిగడానికి భయపడుతున్నారండి. పర్సనల్ ఫ్యామిలీ చెప్పాను కదండి, మంచి అబ్బాయి అని చెప్పాను. అంటే నాకు నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు కానీ ఉన్నది చెప్పాను. సరే, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ యాక్టింగ్ వైజ్గా, మీరు మర్చిపోలేని కాంప్లిమెంట్ ఒకటి ఉంటుంది, ఎంత ప్యాషనేటెడ్గా మీరు యాక్టింగ్ చేస్తుంటారు. చెప్పాను కదండి, బెస్ట్ కాంప్లిమెంట్ విలన్గా ప్రూవ్ చేసుకున్నాను. విలన్గా ప్రూవ్ చేసుకుంది నాకెలా తెలిసిందంటే, ఫంక్షన్కి ఆపేశారు కదా నన్ను. ఎందుకు ఆపారంటే అది బెస్ట్ కాంప్లిమెంట్ కింద కూడా తీసుకోవచ్చు. సీరియస్గా